తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి ఆయన చేసిన RRR సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్గా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సూర్యతో కలిసి ఈయన ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనికి దర్శకుడిగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శివ వ్యవహరించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం శివ సూర్యని హీరోగా పెట్టి కంగువా అనే సినిమా చేశాడు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం వీళ్ళిద్దరి కాంబోలో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. సూర్య, రామ్ చరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ అభిమాన నటుడు కూడా సూర్యనే కావడం విశేషం. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడటానికి అటు కాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్ కానీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఇప్పటికే శివ వీళ్ళిద్దరికీ కథ కూడా చెప్పి ఒప్పించాడట. కానీ కంగువా సినిమా మాత్రం రిజెక్ట్ మీదనే ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా ఉంటుందా లేదా అనేది డిసైడ్ అయ్యి ఉండదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే కంగువాతో సక్సెస్ వస్తేనే రామ్ చరణ్ అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ చేస్తాడని, లేకపోతే మాత్రం ఈ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కే అవకాశం లేనట్టే అనిపిస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్తో సక్సెస్ కొట్టి ఆ తర్వాత బుచ్చిబాబు సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి రాబోయే 2 సినిమాలతో భారీ సక్సెస్ను సాధించి మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.